1,00,00,000 పెట్టిర్రు కాబట్టి ప్రజల సొమ్మంతా తీసుకుపోయి ఎందుకంటే మరి ఇవాళ మీరు కూడా ప్రతిరోజు నిజంగా చెప్పాలంటే ఇంతకు ముందు తెలంగాణ ప్రజలకు నీళ్ళు వస్తున్నాయా లేదా చూసుకున్నారు వాస్తవానికి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అట చాలా పెద్ద ప్రాజెక్ట్ అట, ఇంతమందికి నీళ్ళు వస్తాయట, ఇన్ని లక్షల కోట్ల పంట వస్తుందట అని మాత్రమే తెలుసు. కానీ ఇవాళ మూలన కూర్చున్న వాళ్ళకి కూడా ఇవాళ కనీసం ఫోన్ చూడని వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏంది కాళేశ్వరం ఇక వనికి రాదట అనేసి. అయితే ఒకటి డౌట్ అందరికీ ఏముందంటే ఇప్పుడు ఈ 3 బరాజులకు సంబంధించి ఇప్పుడు ఈ 3 బరాజులు కొట్టుకుపోయేటట్టు చేద్దాము. ఒకవేళ కేసీఆర్కి బ్యాడ్ నేమ్ వస్తుంది అనుకుందాము, అది మీకు రాజకీయంగా మీకు కక్ష తీరుతుంది. మీరు ఏం చేస్తారు ఇప్పుడు త్వరితగతిన? ఇప్పుడు వాళ్ళకు నీళ్లు ఇవ్వాలంటే మీరు తుమ్మిడిహెట్టి కాడ ప్రాజెక్టు కట్టడానికి ఎంత సమయం పడుతుంది? లేదు ఏదన్నా కాపర్ డ్యాములు ఏర్పాటు చేసి ఎల్లంపల్లి ఎత్తిపోతే ఇస్తారా? ఏం చేస్తారు? ఎట్లా చేయడానికి వీలుగా ఉంటుంది రానున్న రోజుల్లో కూడా అనేది ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇది సాంకేతికపరమైన ఎక్స్పర్ట్స్ మనం కూర్చొని మాట్లాడితే కొంత అవగాహనకు వస్తారు. ఈ జనాల కోసం ఇది అయిపోయింది, ఇది ఉంటుందా లేదా అని అంటే సమాధానాలు చెప్పడం ఏది రాజకీయ కోణంలో అయితే తప్ప ఇంకొక లేదు. ఓకే, ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం. ఏంటి నిజం? ఈ 10 ఏళ్లలో మనకు 70 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పడినాయా? ఊరికే పడతాయా? కాలం కలిసి వచ్చింది కాబట్టి. కాలం కలిసి వచ్చిందా? వర్షాలు మంచిగా పడ్డాయి, కాలం కలిసి వచ్చింది. ఆ చెరువులు ఈ చెరువులు నీళ్ళు నిండాయి, దాంట్లో నుంచి అదే కదా ప్రాబ్లం అంతా. ఇట్లా చెప్పి జనాల్ని మోసం చేస్తుంది చేసింది. వర్షాలు పడని సంవత్సరాలు లేవా ఈ 10 ఏళ్లలో? పంటలు పండలే. ఆయన ఉన్న రోజులు కాలం బాగా కలిసి వచ్చిందంట. ఇక గట్లనే అనాలి. ఈయనుంటే వర్షం అయితే మా ఆయననే ఉండని రాదు. మరి ఆ జనానికి అదే చెప్పరాదు. మీరెందుకు మరి? ఆయన ఉంటే కాలం అవుతుంది, ఇక మా వల్ల కాదు అని చెప్పి కూసోమని ఇట్లా వద్దనవా? అట్లా మాట్లాడలో గట్లే మాట్లాడాలి కదా, అట్లయితేనే అర్థమవుతుంది కదా. అంటే కొత్త నినాదం ఎత్తుకున్నారు కదా, అదే ఈ కరువుని ఇచ్చిపోయిన పాపము బీఆర్ఎస్ దే కేసీఆర్ దే అని. మళ్ళీ అదొక కొత్త ప్రజలకే కాదు వాళ్ళ వల్లనే కరువు వచ్చింది. కూట్ల రాయి దేనుడు ఏట్ల రాయి దేయమంటే గిట్లనే మాట్లాడతారు. మరి ఇంకేముంటుంది? ఆయన ఇచ్చిపోయిండట, వీళ్ళేమో చూసుకుంటూ కూర్చున్నారు. అవును, అంటే వ్యవస్థలు అన్నీ నాశనం కావాలని ముందే ప్లాన్ చేసుకున్నాడు. అట్లా చేసుకుంటారా ఎవరన్నా? అంటే నీళ్లు రావద్దు, కరెంటు ఇది ఇవ్వద్దు అంటే ఎవరైనా రాజకీయాల్లో గెలవడానికే పోటీ చేస్తారు. జనరల్ ఎవరు నాకు సీట్ ఇచ్చినా కూడా మనకు ఒకటి ఉంటుంది, నేను గెలుస్తానని నమ్మకంతో ఉంటుంది. కానీ నేను గెలవను కాబట్టి ఈ వ్యవస్థలను నాశనం చేసిపోతానని ఎవరికన్నా ఉంటుందా? అంటే జనరల్ అడుగుతున్నారు. గెలవమని పోటీకి దిగుతారా? అది కూడా అధికారంలో ఉన్న గెలుపు ఓటములు పక్కన పెడదాం, ప్రజల అవసరాలు శాశ్వతంగా ఉండాలి. ఎవరు కానీ ప్రజలకు ఈరోజు అదే ప్రొజెక్షన్ చేస్తారు. ఇంతసేపు మనం ఏం జనరల్గా అయితే సమర్థవంతం. ఇప్పుడు ఆ రోజు నాకున్న అవగాహన మేరకు మనం తెలంగాణలో పుట్టిన బిడ్డలమే కాబట్టి చూసినాం. అయాల చంద్రబాబు నాయుడు హయాంలో బషీర్బాగ్ కాల్పులు చూసినాం, కరెంటు విషయంలో కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న మాట చూసినాం. దాని తర్వాత కాస్త వైఎస్ హయాంలో కాస్త ఫ్రీ కరెంట్ అన్నారు, కాస్త కొంచెం ఉప్పులో పప్పేసినట్టుగా ఉండింది. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ మరణం తర్వాత ఆయన ఏం చెప్పిండు, ఆయనకు స్టిక్ పట్టుకొని ప్రజెంటేషన్ ఇచ్చిండు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏమంటారు చీకట్లో బతకాలి, అంధకారంలో బతకాలనేసి. అన్న తర్వాత విభజించారు. సో ఆయన కేసీఆర్ అయితే కరెంట్ ఇచ్చి చూపించిండు. సరే మరి అప్పు చేసిండా సప్పు చేసిండా తెలంగాణ ప్రజలకు అర్థమైంది అయితే అదే. మరి ఇవాళ ఈయన పోయిండు మాకు కరివిచ్చిపోయిండని మాట్లాడుతారు కదా, మరి ఎందుకు మీరు సమర్థవంతమైన నాయకులని చెప్తున్నాము, మేము తెలంగాణ సుభిక్షంగా చేస్తామని చెప్తారు కదా, ఎందుకు మాట దాటుడు కార్యక్రమం చేసి తెలంగాణ ప్రజలు మళ్ళీ ఊరేసుకొని చచ్చిపోతున్నారు? రైతులు చచ్చిపోతుండ్రు, ఆటోలు మళ్ళీ సావుల కాడికే మొదటికి వచ్చింది. ఇలా సిరిసిల్ల మగ్గాలలో అయితే వాళ్ళకి అర్థం కాని సమస్య ఏర్పడింది, వాళ్ళకి బతుకమ్మ చీరలు ఇచ్చి వాళ్ళకి ఉపాధి కల్పించారు. ఇలా ఏమీ లేదు, మళ్ళా అసలు 5 ఏళ్ళు నోట్లకు పోతాయా లేదా అనే పరిస్థితి మళ్ళీ కనబడుతున్న వైనం ఏంది మరి? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం. అవును, మీరు ఇవన్నీ చెప్తున్నారు, ఆ పాపం మీదే అంటురు. పాపం వాళ్ళు అంటే మాత్రం ఎందుకైతే లేదు తేడా చెప్పానండి. ఊరికే మాటలు కాదు కదా, రీజన్ చెప్పానండి, చర్చకు రమ్మనండి, కరెంట్ వాళ్ళని తీసుకురమ్మనండి, లేకుంటే ఇరిగేషన్ వాళ్ళని తీసుకురమ్మండి. ఇంకా మీరు కాదు ఇంత అన్యాయంగా ఉంటుందా? ఇప్పటికి కూడా మీరు ప్రతిపక్షంలోకి వచ్చినాక కూడా ఆడిడ కలిపేసి అధికారులకు ఫోన్ చేసి కరెంట్లు తీయమని చెప్తారా? కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని. అవునా? అంటే మా మాటనే ఎక్కుతుంది కదా, మరి మీరు ఎందుకు ఇంటికి పోండి, కూర్చోండి, అంతే కదా. అధికారులు మా మాటని మేము చెప్పినట్టు చేస్తున్నారు అని దౌర్భాగ్యం మాటలు మాట్లాడే చిల్లర రాజకీయ నాయకులు ఎందుకే ఆ సీటు మీద ఎందుకు? ఇంట్లో కూర్చో, దీనికే సమాధానం చెప్తారు.